వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలంటే మనం రాసే ఎగ్జామ్ ఐసెట్ అండి. చాలామంది రాస్తారండి ఎగ్జామ్. 80,000 మంది పైన ఎగ్జామ్ రాస్తారండి. సో ఈ 80,000 మందిలో మనకు మంచి ర్యాంక్ అంటే మీన్స్ ఏ ర్యాంక్ వస్తే ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయి, సో ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి, సో దానికి ఎన్ని మార్కులు రావాలి అనే వివరాలు మొత్తం కూడా ఈ చిన్న వీడియో ద్వారా మీకు నేను అందించబోతున్నానండి. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఎంబీఏ లేదా ఎంసీఏ చేస్తా అంటే ఎందుకు చేస్తారండి? ఒక మంచి జాబ్ వస్తుంది అనే ఒక ఉద్దేశం అండి. సో ఒక మంచి జాబ్ రావాలి అన్నప్పుడు అక్కడ ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటే కాలేజీలో మాత్రమే జాబ్స్ ఉంటాయండి. సో మీరు కామన్గా నార్మల్ కాలేజీలో చదివారనుకోండి, అక్కడ ప్లేస్మెంట్స్ ఉండవు. సో ప్లేస్మెంట్స్ లేకపోతే మనం ఎంసీఏ చేసినా లేదా ఎంబీఏ చేసినా తర్వాత ఏం చేయాలి? ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాలి. సో అవి ఎప్పుడో ఒకప్పుడు పడతా ఉంటాయండి, రెగ్యులర్గా పడవు. కానీ మనం చదివే కాలేజీలో ప్లేస్మెంట్స్ అవకాశాలు ఉన్నాయనుకోండి, టాప్ కంపెనీస్ అన్నీ కూడా మన కాలేజీకి వచ్చి ప్లేస్మెంట్స్ నిర్వహించి మనకు డైరెక్ట్గా జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటండి? జాబ్. సో దానికోసం మనం ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉండే కాలేజీల్లోనే సీట్ తీసుకొచ్చుకోవాలి. సో మరి ఈ ప్లేస్మెంట్ ఉండే కాలేజీలో సీట్ రావాలంటే నాకు ఎన్ని ర్యాంక్ రావాలి సార్, ఎంత ర్యాంక్ రావాలి? సో ర్యాంక్ విషయం నేను చెప్తే మీరు కొద్దిగా ఇది మనకు అవుతుందా కాదని డౌట్ వస్తుంది. ఎందుకంటే 80,000 మంది చదువుతారు కదండి, నియర్లీ 2,000 లోపు వస్తే మనకు మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. కామన్ ఓసీకి చెప్తా ఉన్నాను. సో 2,000 ర్యాంకు లోపు రావాలని చెప్తున్నా. సార్ 80,000 మందిలో 2,000 రూపు వస్తుందా అని ఒక డౌట్ ఉంటుంది. సో 2,000, 1,000 లేదా 500, 100 లోపు ర్యాంకు వస్తే మన ఫ్యూచర్ బాగుంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇది పాసిబుల్ అవుతుందా సార్ అని చెప్పి డౌట్ వస్తుంది. ఇప్పుడు మార్కుల పరంగా చూడండి, మనకి ఐసెట్ ఎగ్జామ్ ఎన్ని మార్కులు ఉంటాయి సార్? మొత్తం కూడా 200 మార్క్స్ ఉంటాయండి. సో ఈ 200 మార్క్స్లో మనకి ఎన్ని మార్కులు రావాలి టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే? సో 125 ప్లస్ ఎంత అండి? 125 ప్లస్ వస్తే నేను చెప్తున్న కాలేజీలో సీట్ వస్తుంది. సో విచ్ ఈజ్ నియర్లీ 62.5% అండి. 62.5% వస్తే చాలండి. సో అంటే ఒక 100లో 60% స్కోర్ చేస్తే కూడా మనం టాప్లో ఉంటాము. ఈ చిన్న విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 మోడల్ పేపర్లు, 5 మోడల్ పేపర్లు ఒక బుక్ తీసుకుంటారు. సో ఆ బుక్లో ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఒక 2 పేపర్లు అలా చేస్తారు. సో కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయి, కొన్ని ఈజీ ఉన్నాయని చెప్పి అనుకుంటారు. ఎగ్జామ్కి డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తారు. సో తద్వారా ఏమవుతుంది? ఒక 34,000 ర్యాంకు, ఒక 45,000 ర్యాంకు, 50,000 ర్యాంకు అలా వస్తుంది అవుట్ ఆఫ్ 80,000. కానీ ఇది దీంతో మనకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉండవండి. సో మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టాప్ కాలేజీకి వెళ్ళాలి అంటే అంత ర్యాంక్ మీకు రావాలి. సో కష్టమైన విషయం కాదు. 200 మార్కుల్లో 125 మార్కులు ఎప్పుడు కూడా కష్టం కాదండి. సో 125 మార్కులు తీసుకొచ్చుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం చదవడం, వీడియో క్లాసెస్ వినడం, సో లేదా వీడియోస్ సిలబస్ మొత్తాన్ని ప్రిపేర్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, అప్పుడప్పుడు మాక్ టెస్ట్ రాయడం. సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుందండి. దీన్ని ఫాలో కండి, 100% మీకు జాబ్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయండి. సో మనం కనుక తలుచుకుంటే రోజుకు 8 నుండి 10 గంటలు ఈజీగా చదవగలుగుతాం. ఎంతసేపు అండి? 8 నుండి 10 గంటలు రోజుకు ఈజీగా చదవగలుగుతాం. సో ఈ తక్కువ టైంని యూటిలైజ్ చేసుకోండి. రోజుకు 8 నుంచి 10 గంటలు చదవండి. సిలబస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయండి. తద్వారా మంచి ర్యాంక్ని తీసుకొచ్చుకోండి. సో దీంతో మీకు 100% ప్లేస్మెంట్స్. జాబ్ అంటే ఈజీ జాబ్ కదండి. నియర్లీ 50,000 రూపాయలు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది టాప్ కాలేజెస్లో కానీ క్యాంపస్లో కానీ. ఇప్పుడు క్యాంపస్ అంటే మనకి ఓయూ క్యాంపస్, జేఎన్టీయూ క్యాంపస్ కంపల్సరీగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది అంటే మిగతా వాటిలో ఉండవని కాదు కానీ తక్కువ ఉంటాయండి. లైక్ వరంగల్ కాకతీయ కానీ లేదా మనకి శాతవాహన కానీ ఇవన్నిట్లో తక్కువ ఉంటాయండి. మీరు ఓయూ క్యాంపస్కి వెళ్ళండి, జేఎన్టీయూ క్యాంపస్కి వెళ్ళండి, ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎంబీఏ చేస్తే భద్రక కాలేజీలో చేయాలండి. భద్రక లాంటి కాలేజీలో మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. సిబిఐటి కానివ్వండి, వాసవి కానివ్వండి, టాప్ కాలేజ్ గోకరాజు రంగరాజు, మనకి చాలా ఉన్నాయండి, మాతృశ్రీ, మాతృ వెంకట సుబ్బారావు అంటూ చాలా కాలేజెస్ టాప్ కాలేజెస్ ఉంటాయి. సో అందులో సీట్లు రావడం అనేది మన టార్గెట్గా పెట్టుకుని చదివితే మీకు 100% ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఇప్పుడు కష్టపడాలండి. ఈ హాలిడేస్ అండి, ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏం చేస్తున్నామంటే ఖాళీగా ఉంటే ఐపీఎల్ చూస్తాం. మీరు రోజుకి 8 నుంచి 10 గంటలు సీరియస్గా ఫోన్ పక్కకు పెట్టి చదవండి. ఈ తక్కువ టైం మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో మీ ప్రిపరేషన్కి మన యాప్ అండి వామిక మ్యాథ్స్. సో ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. తక్కువ కాస్ట్ తోటే ఒక కోర్సుని డిజైన్ చేశాము. సో వీడియో క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుందండి. సో మంచి గైడెన్స్ కూడా ఇస్తాము, ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ట్రిక్స్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. చాలామందికి ఫీలింగ్ అండి, నాకు మ్యాథ్స్ రాదు. సో ఖచ్చితంగా ఒకసారి కోర్స్ చూడండి, మీకు మ్యాథ్స్ వస్తుంది. అటువంటి క్లాసెస్ మేము డిజైన్ చేశాం.
సో అలా మీకు ప్రిపేర్ చేపిస్తూ ఉన్నామండి. సో 100% యూస్ఫుల్ కోర్సు మన కోర్స్ అండి. సో కోర్సు జాయిన్ కండి, 100% ర్యాంక్ తీసుకొచ్చుకోండి. సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డిస్ప్లే మీద నెంబర్ ఉందండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. పూర్తి వివరాలు చెప్తాను. గూగుల్ ప్లే స్టోర్లో మా యాప్ ఉంటుందండి, వామ్ కెమెస్ అని. సో ఇన్స్టాల్ చేసుకోండి, కోర్సు జాయిన్ కండి. లేట్ చేయకండి, తొందరగా జాయిన్ కండి. సో మంచి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.